ప్రియులారా, అందరూ ఎలాగున్నారు? ఈ క్రిస్మస్ బాగా జరుపుకుంటున్నారా? మీ హృదయంలో సంతోషం, ఆనందం, నెమ్మది, శాంతి, సమాధానము, నిరీక్షణ ఇవన్నీ కలిగి ఉన్నారా? లేదంటే మళ్ళీ పాత చింతకాయ పట్టగా నా పాత గొడవలు, పాత అనారోగ్యాలు, మళ్ళీ ఇయే రొటీన్ లైఫ్ తోటి మళ్ళీ హృదయంలో ఏ నెమ్మది, నిరీక్షణ, సమాధానం, శాంతి, ఆనందం ఏమీ లేకుండానే క్రిస్మస్ జరిపేసుకుంటున్నారా? అయితే ఒక మాట గుర్తించుకోండి, మీరు మీ జీవితం మార్పు చెందకుండా మీ హృదయాల్లో క్రీస్తు లేకుండా, మీ హృదయంలో ఎటువంటి నెమ్మది, శాంతి, సంతోషం, సమాధానం, ఆనందం, నిరీక్షణ ఈ లేకుండా ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్న వ్యర్థమే. మీలో క్రీస్తు లేనట్టే. క్రీస్తు ఉంటే మీలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆనందం, సంతోషం, నిరీక్షణ అవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆయన పేరు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది. ఏమని? సమాధానకర్తయగు అధిపతి అని. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఇలా ఉంటది, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అని. అసలు సమాధానానికే అధిపతి ఆయన మీ జీవితంలోనికి వచ్చాడంటే మీరు ఎంతో సమాధానం కలిగి ఉంటారు, ఎంతో నిరీక్షణ, ఎంతో నెమ్మది, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం కలిగి ఉంటారు అనమాట. అప్పుడు రోగాలు, వ్యాధులు ఏమీ కూడా ఉండవు. అలా లేదు అని అంటే మీలో క్రీస్తు లేడు. ఇంకోటి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఎలాగుంది, ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, అంటే పాతవి గతించను, సమస్తము క్రొత్తవి అయినని. మళ్ళీ పాత పద్ధతుల, ఆచారాలు ఇవన్నీ ఉన్నాయంటే మీలో క్రీస్తు లేడనే అర్థం. కాబట్టి ఎక్కడైనా మేల్కొని మీరు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన వాక్యానికి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన నడిపించిన రీతిగా, ఆయన ఆత్మ నడిపించినట్లుగా నడుచుకోవాలని చెప్పి, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మీరందరూ అనుభవించాలని చెప్పి, ఆయన రాకడలో మీరందరూ ఎత్తబడేవారిగా ఉండాలని చెప్పి ప్రభువైన యేసునామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.